Hi friends, welcome to నా సోషల్ క్లాస్. ఫ్రెండ్స్, రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో మనం ఇంతవరకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా నియర్లీ 20 క్వశ్చన్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ లెసన్లో వన్ ఆఫ్ ద మ్యాప్ పాయింటింగ్ ఈజ్ దేర్, ఇట్ విల్ కమ్. మ్యాప్ రీడింగ్ అని అడగొచ్చు, లేదా మ్యాప్ పాయింట్ అయినా చేయమనొచ్చు. సో ఒక్కసారి చూద్దాం. సో ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇటువంటి సాయిల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వీ కెన్ సీ దిస్ ఈజ్ ద ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్ ఎక్కడ అని అడిగినట్టయితే మనం హిమాలయ రీజియన్స్ అని అడగొచ్చు, లేదా పర్టికులర్లీ if you want to find out the state Jammu and Kashmir, Ladakh. Okay, and these two are union territories, and here we can see Uttarakhand, Arunachal Pradesh, Assam, Nagaland, Manipur. Okay, and so all these symbol is indicating to the forest and mountain soils. ద సెకండ్ సాయిల్ అడగటానికి అవకాశం ఉంది. ఏంటి సార్ అంటే అల్యూవియల్ సాయిల్. సో అల్యూవియల్ సాయిల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా కంప్లీట్లీ. దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండో-గ్యాంగ్టిక్ ప్లెయిన్. మన ఆంధ్రప్రదేశ్లో అడిగినట్లయితే దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అల్యూవియల్ సాయిల్ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ కృష్ణా గోదావరి డెల్టా. ఓకే అండి, కృష్ణా గోదావరి డెల్టాలో మనకి alluvial soils అనేవి ఉన్నాయి. సో alluvial soils formed because of the rivers only. The rivers deposited the sand. Okay, the rivers deposited the fertile soil. That soil is called as a alluvial soil. ఇవి సారవంతమైనటువంటి నేలలు. మన ఇండియాలో ఇండో-గ్యాంగ్టిక్ ప్లెయిన్ కంప్లీట్లీ ఫార్మ్డ్ బై ద alluvial soil. Next, third soil is the black soil, sir. It is famous to grow the cotton. దీన్ని ఇంకొక పేరుతో రేగర్ సాయిల్ అని కూడా పిలవచ్చు సార్. సో బ్లాక్ సాయిల్ ఎక్కడ లొకేటెడ్ అయిందండి? ఇది మహారాష్ట్ర. ఓకే అండి. సో ద డెక్కన్ ప్లాట్యూ కంప్లీట్లీ ఫార్మ్డ్ బై ద బ్లాక్ సాయిల్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ షేప్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ సరౌండింగ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద రెడ్ అండ్ ఎల్లో సాయిల్. సో ఇది పర్టికులర్గా మనం ఒక స్టేట్ని ఐడెంటిఫై చేయాలంటే ఒడిస్సా అని చేయొచ్చండి. రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఎక్కడ లొకేట్ అయ్యాయి? మీకు ఇచ్చినటువంటి మ్యాప్లో కేవలం ఇలా ఫైండ్ అవుట్ చేసి ఇలా ఇచ్చి వీటిని ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదా దిస్ మ్యాప్ ఇస్ బిలాంగ్స్ టు సమ్ క్వశ్చన్స్ ఆల్సో. అంటే మ్యాప్ రీడ్ చేసి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మ్యాప్లోనే ఉంటాయి. ఓకే అండి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకవేళ అవుట్లైన్ మ్యాప్లో సాయిల్స్ని ఐడెంటిఫై చేయమంటారు. సో వన్ మౌంటైన్ సాయిల్, ఫారెస్ట్ సాయిల్ అని అడిగితే మీరు ఏ స్టేట్ అయినా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యూటీని, అలాగే జార్ఖండ్ స్టేట్ని గుర్తుపెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా అల్యూవియల్ సాయిల్ అనగానే పంజాబ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. ఓకే, ఉత్తరప్రదేశ్ని కూడా మీరు బీహార్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ సమ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అంటే మనకి ఈ షేప్లో ఉన్నటువంటి రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అంటే కంప్లీట్గా ఒడిస్సాలో మనకి రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనేది ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇదండి రెడ్ అండ్ ఎల్లో సాయిల్. నెక్స్ట్ లాటరైట్ సాయిల్ అడుగుతాడు సార్. లాటరైట్ సాయిల్ అంటే ఈ డార్క్ కలర్స్ అన్నీ కూడా లాటరైట్ సాయిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ డార్క్ కలర్స్ ఏ స్టేట్లో ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అవైలబుల్ లాటరైట్ సాయిల్, అందుకే కర్ణాటక, ఆఫ్ ది పార్ట్ ఆఫ్ కేరళ. ఓకే అండి. అండ్ నెక్స్ట్ గుజరాత్ అండ్ పార్ట్ ఆఫ్ ది మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా మనకి లాటరైట్ సాయిల్స్ అని వచ్చాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్గా సాయిల్స్ ఏంటండి? ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ ఈ ఏరియాలో ఉన్నాయి. దిస్ ఇస్ ద సింబల్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద అల్యూవియల్ సాయిల్, అంటే నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టితో ఫామ్ అయినటువంటి సాయిల్.
ఓకే, అల్యూవియల్ సాయిల్. థర్డ్ వన్ ఈజ్ ద బ్లాక్ సాయిల్. ఓకే అండి, నల్లరేగడి నేలలు అని చెప్పేసి, అందుకే రేగడ్ సాయిల్ అని కూడా అనొచ్చు. ఫోర్త్ వన్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, అలాగే ఒడిస్సాలో కూడా ఉన్నాయి. ఫిఫ్త్ వన్ లాటరైట్ సాయిల్, సారీ డార్క్ అంతా లాటరైట్ సాయిల్. సో అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ద అరిడ్ సాయిల్ అడుగుతున్నాడండి. కేవలం రాజస్థాన్ స్టేట్లో అంటే డిజర్ట్ ఏరియా అంతా కూడా అరిడ్ సాయిల్స్ అని అనొచ్చు. సో ఫ్రెండ్స్, సో ఫస్ట్ లెసన్కి సంబంధించి మనం టోటలీ కంప్లీట్లీ మనం 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఏవైతే రావడానికి అవకాశం ఉందో అన్నీ చేసాం. అంటే దిస్ ఈజ్ ద మ్యాప్ పాయింటింగ్. ఓకే, మీకు ఒకవేళ 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా కావాలండి అని అంటే అప్పుడు మనం మళ్ళీ మరో వీడియో చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే క్లాసు ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను డైలీ కూడా 10th క్లాస్కి సంబంధించి 10th సోషల్కి సంబంధించి ఇంచుమించు 22 చాప్టర్స్ని కూడా క్లియర్గా ఇలా మనం 1 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.